వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను తెలంగాణ మూడవసారి బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బట్టి విక్రమార్క అట్లాగే మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. దాదాపు బడ్జెట్ మొత్తం కనుక చూస్తే 3,24,234 కోట్లు బడ్జెట్ ఈసారి కేటాయించారు. మూలధన వ్యయం గతంతో పోలిస్తే ఈసారి పెంచారు. సో వివిధ శాఖలకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి బడ్జెట్పై కొంత మిశ్రమ భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి వివిధ వర్గాలకు లభించిన ఊరట కావచ్చు, కొత్త పథకాలు కావచ్చు, ఈసారి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త పథకాలకు సంబంధించి కావచ్చు, ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మన డిబేట్లో మనతో పాటు ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ప్రభా గౌడ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, మీడియా ప్యానలిస్ట్. నమస్తే మేడం. సార్ చెప్పండి, 3,24,234 కోట్లలో ఏ వర్గానికి మేలు జరిగేలా మీ బడ్జెట్ ఉందనేది ప్రధానమైన ప్రశ్న. ఈ బడ్జెట్లో బట్టి తప్ప ఈ బడ్జెట్లో ఏమీ లేదని ప్రతిపక్షాల నుంచి అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అందరూ ప్రెస్ మీట్ పెట్టారు. కొద్దిసేపటి క్రితమే రామచంద్రరావు అట్లాగే హరీష్ రావు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఇది మూడోది. మొదటిసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు 2024-25లో ఫిబ్రవరి 24న ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2,75,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత తొలి పూర్తి బడ్జెట్ 2024-25లో సుమారు 2,91,000 కోట్ల రూపాయలు. అందులో 6 గ్యారెంటీలకు 72,659 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టారు. తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్ 2025-26 మార్చి 2025లో సుమారు 3,05,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి 6 పథకాలకు 56,084 కోట్ల రూపాయలు. తర్వాత మూడవసారి పూర్తి బడ్జెట్ 2026-27 సంబంధించి 3,24,234 కోట్ల రూపాయలు. ఇందులో ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించి 50,713 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. ఇందులో రైతు భరోసాకు పోయినసారి 18,000 కోట్ల రూపాయలు, ఈసారి 18,000 కోట్ల రూపాయలు. ఇందిరా మిల్లకు సంబంధించి 5,500 కోట్లు, పోయినసారి కన్నా ఇంకా ఈసారి అదనంగా నిధులు ఇచ్చారు. మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్ల రూపాయలు, సన్నవడ్ల బోనస్కు 3,500 కోట్ల రూపాయలు, గృహజ్యోతికి 2,080 కోట్ల రూపాయలు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్ల రూపాయలు, ఇంద్రమ్మ భరోసాకి 600 కోట్ల రూపాయలు. ఇంద్రమ్మ భరోసా అనేది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం. అది ఆసరా పెన్షన్లు 14,860 కోట్ల రూపాయలు. 2 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కొత్త వారికి ఇచ్చే ప్రయత్నాల భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా కొత్తగా 5 లక్షల రూపాయల బీమా ప్రతి కుటుంబానికి సంబంధించి 1,15,00,000 మందికి చనిపోతే, ఇంటి పెద్ద చనిపోతే 5 లక్షలు ఇచ్చే కొత్త పథకాన్ని కూడా ఈసారి ప్రారంభించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని చెప్పేసి ఇది జూన్ 2వ తారీఖున అమలు అవుతా ఉంది. విద్యారంగానికి ప్రధానంగా 26,674 కోట్ల రూపాయలు. అదే కాకుండా వైద్యానికి సంబంధించి వైద్య శాఖ 13,675 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఉండే విధంగా జిల్లా స్థాయిలో క్యాన్సర్ NCD పాలిమేటివ్ సెంటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లు పెంపొందించే ప్రయత్నంలో 44,029 పడకలను కొత్తగా అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాల భాగంగా కొత్త మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీ పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా మూలధన వ్యయానికి సంబంధించి, ఎందుకంటే అన్ని బడ్జెట్ల కన్నా భిన్నంగా ఈసారి 47,267 కోట్ల రూపాయలు మూలధన వ్యయాన్ని ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు ఉంటే అత్యధికంగా దీన్ని ఖర్చు పెట్టబోతాం. అదే కాకుండా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పటికే 70,000 ఉద్యోగాలు వేసారు. భవిష్యత్తులో ఇంకా 40,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా దానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్ వచ్చింది. అదే కాకుండా SC వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా 20 నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇవ్వడంతో ఇంకా కొన్ని ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలతో పాటు ఇంకేద్దాం అనుకున్నప్పుడు కూడా SC వర్గీకరణ చేయడంతో ప్రధానంగా కొంత లేట్ అయింది. అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి 11,600 కోట్ల రూపాయలు 2025-26లో బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అప్పుడు 78 పాఠశాలలు అని చెప్పి ప్రారంభించిన ఈ పథకము ప్రధానంగా 20 ఎకరాల్లో దాదాపు 78 స్కూళ్ళ నుంచి 100 స్కూళ్ళకు పెంపొందితో ఈ బడ్జెట్లో 23 స్కూళ్ళకు అదనంగా కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 2024-25లో 100 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం 300 కోట్ల రూపాయలు అవుతా ఉంది. కాబట్టి మిగతా 200 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. 150 ఎకరాల్లో
దాదాపు 20,000 మందికి ఏటా అదేవిధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కేంద్రము బడ్జెట్లో దాదాపు 9,880 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మూలధన బడ్జెట్ సంబంధించి కేంద్రం ఈసారి 2026-27 బడ్జెట్లో ప్రవేశపెట్టింది. దాని నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 6,100 కోట్ల రూపాయల నుంచి 9,885 కోట్ల రూపాయలకు కేంద్రం నుంచి సహకారం అందుతూ ఉంది. దాని ద్వారా 62% తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కిల్ నైపుణ్య శిక్షణ కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. అదే కాకుండా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు 2025-26లో దాదాపు 3,685 కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు. 24-25లో 2,175 ఉంటే ఆగస్టు 24-25కి వస్తాక 1,225 కోట్ల రూపాయల నుంచి 2,175 ఇప్పుడు 3,683 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో 1,116 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా ఉచిత ఈ స్కూటర్లకు సంబంధించి కూడా ఈసారి ఈ పథకాన్ని ప్రారంభించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలకు ఈ స్కూటర్లు ఇచ్చే ప్రయత్నంలో కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించుకోవడం జరిగింది. సో బడ్జెట్ అంతా అంకెలు చెప్పారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు కూడా పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇవన్నీ కేటాయించిన బడ్జెట్ రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యి లబ్ధిదారులకు అంతా ఉందా? పథకాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు ప్రభా గౌడ్? గత బడ్జెట్లో రాజీవ్ యువ వికాసం అని చెప్పారు వీళ్ళు 6,000 కోట్లు. ఆ బడ్జెట్ లో వీళ్ళు ఎంత ఖర్చు చేశారు? అసలు చేశారా? జీరో. అంటే వీళ్ళు ఏంటంటే బడ్జెట్స్ చెప్తారు కానీ ఖర్చు చెయ్యరు, అది క్లియర్. నెక్స్ట్ భూమి లేని రైతులకి కౌలు రైతులకి 12,000 రూపాయలు ఏటా ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు. సో వీళ్ళేంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు మీద పెట్టారు, కాకపోతే ఇవ్వలేదు. సో వీళ్ళేంటి బడ్జెట్ పెట్టడం అనేది వాళ్ళకి అలవాటు, అది ఇవ్వకపోవడం కూడా వాళ్ళకి అలవాటే. ఇది ఎందుకంటే మహిళలకి 2,500 ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు. వృద్ధాప్య పెన్షన్ పెంచారా? 2,000-4,000 చేస్తామన్నారు, పెంచలేదు. 3,000-6,000 చేస్తామన్నారు. ఓకే. 2 లక్షల జాబులు అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అసలు జాబ్ క్యాలెండరే 0. జాబ్ క్యాలెండర్ ఒకసారి ఏముంది టెంటెంటివ్గా ప్రకటించారు కానీ అది మళ్ళీ వెనక్కి ఎక్కింది. వీళ్ళు ప్రకటిస్తారండి కానీ అమలు అనేది ఉండదు, చెప్పడానికే ఫిగర్స్, అక్కడ ఏమీ నడవు. అలాగే మేము రైతుల కోసం అని చెప్పి పంట భరోసా స్కీమ్ అని మేము ఇచ్చాం, 3,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇచ్చాం. మరి అందులో 1 రూపాయిని వీళ్ళు కట్ చేశారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి? మరి చేయాలి కదా, చేయలేదు. ఫ్రీ బస్సు కింద మహిళలకి ఇచ్చారు, మంచిదే కాదని చెప్పట్లేదు. ఫ్రీ బస్ మహిళలకు ఇవ్వడం వల్ల ఈరోజు ఆర్టీసీ ఎంత లాస్ లో ఉంది? 9,222 కోట్లు లాస్ లో ఉంది. అవును, అది వాళ్ళ లాభం అనుకుంటున్నారు. మరి అప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కదా. వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్ల అప్పులు, అది ఎక్కడైనా జరుగుతుందా? ఏం ఉద్ధరించారని అసలు? బీసీ డిక్లరేషన్ కామారెడ్డి చేశారు, కామారెడ్డి అవునా? 20,000 కోట్లు బీసీలకి సంక్షేమం కోసం కార్పొరేషన్ కి ఇస్తామని చెప్పారు, సప్లాన్ పెట్టి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంకా చాకలోళ్ళకని, వడ్రంగిలకని, నెక్స్ట్ మంగళోళ్ళకని, స్వర్ణకారాలకని, ఈ కుల వృత్తులందరికీ కూడా 50 దుకాణాలు పెట్టించి మీకు ఫర్దర్ గా మీ ఎదుగుదల కోసం మేము పెడతామని అన్నారు. పెట్టారా? అసలు ఏదైనా పెట్టారా? బీసీ భవనాలు అన్నారు, చేశారా? ఆత్మగౌరవ భవనాలు లేవుగా. ఏం చేశారు అసలు వీళ్ళు? అసలు బీసీల కోసం వీళ్ళు ఇది చేశామని చెప్పమానండి, ఏది చేయలేదే. వీళ్ళు ఏది చేయకుండా వీళ్ళు బడ్జెట్ పెడుతున్నారు, కాకపోతే లేదు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఉందండి, ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి చేశారు అసలు వీళ్ళు చెప్పండి? ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల ఆ పిల్లలకి సర్టిఫికెట్స్ రాక ఏ హోటల్లోనో ఇంకెక్కడెక్కడో చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ చదువు తగ్గ పనులు చేసుకోవట్లేదు, ఏదో జీవనం గడవాలన్న దాంట్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మరి అదే వీళ్ళు చేసిన పని చెప్పండి. మహిళలకు కూడా వీళ్ళు ఏం చూస్తున్నారు? అన్ని ఇస్తామని చెప్తున్నారు, తులం బంగారం అన్నారు చూసారు, అట్లానే ఉంటది ఇది కూడా. సప్లైన్ లేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి పాపం వాళ్ళు ప్రతి నెల జమ చేయగా వాళ్ళకి చివరికి రిటైర్ అయ్యే టైంకి డబ్బులు వస్తాయి, అది ఇచ్చారా? మరి ఇవ్వలేదు కదా. అంటే వీళ్ళు వాటి గురించి ఏమే పెద్దగా ఆలోచించలేదు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్, ఇప్పుడు ఏదైతే మళ్ళీ కార్పొరేషన్ వస్తుందో చూసారా, ఆ ఓట్ల కోసం మళ్ళీ ఈ బడ్జెట్ ప్లాన్ అన్నమాట. గత 3 ఏళ్లుగా వీళ్ళు బడ్జెట్లు ఇస్తున్నారు కానీ బడ్జెట్ లో ఖర్చు చేయట్లేదు.
ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి కదా, అవును. 23,000 బడ్జెట్ పెట్టారు కదా, అందులో 8,000 కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. మరి మిగతా ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఓకే. ఎన్ని ఇల్లులు ఇస్తా అన్నారు? ఎక్కడైనా మీకు ఆ నిల్లులు కనిపిస్తున్నాయా? తెలంగాణ అంతా చూస్తే 2,000 ఇల్లులు కూడా లేవు ఇందిరమ్మ. జనాలు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కదా. మరి వీళ్ళు ఏం చేసినట్టు చెప్పండి మీరు. చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఇప్పుడు మేడం అడిగిన దాంట్లో దయచేసి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్లకు సూటిగా ఆన్సర్ చెప్పండి. అది కాదన్నా, మీరు యువ వికాసం, రాజీవ్ యువ వికాసం పేరున మీరు 6,000 కోట్లు కిందటి సంవత్సరం బడ్జెట్ పెట్టారా లేదా? బడ్జెట్ ప్రవేశపెట్టి దాని మరి మీరు ఏం చేశారు అది చెప్పండి. మీరు నిరుద్యోగులకు సంబంధించినటువంటిది రాజీవ్ వికాసానికి సంబంధించి కొంత టెక్నికల్ ల్యాబ్స్ ఉండడంతో ఆ పథకానికి కొంత స్టార్ట్ 2.5 సంవత్సరాలు టెక్నికల్ ల్యాబ్స్ ఏనా? మీరు అయిపోయిన తర్వాత మాట్లాడదు. ఎందుకంటే మీరు మాట్లాడడం మీరైనా, నేను మాట్లాడడం మీరు వినాలి. సరే ఓకే చెప్తా ఆగ సార్. కేంద్ర ప్రభుత్వం ఇది చెప్తుంది. మీరు తెలంగాణకి ఏం తెచ్చారు? మీరు చెప్పండి. తెలంగాణకు మీరు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు. బడ్జెట్ పెట్టారు కదా, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. మీరు బడ్జెట్ చేయాలి. బీసీ కార్పొరేషన్ కి మీరు ఎంత ఇచ్చారు? ప్లీజ్ అమ్మా, నువ్వు ఆగి జరిచే పాపం. మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ బడ్జెట్ లో మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 17 లక్షల కోట్ల రూపాయలు మీరు మాత్రం అప్పు తీసుకురావచ్చు. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 3 రేట్లు ఎక్కువ చేశారు. 208 లక్షల కోట్ల అప్పు చేసింది నరేంద్ర మోడీ గారు. దాని ద్వారా ప్రతి ఒక్క తలకాయ మీద 1,46,000 రూపాయలు పడతా ఉంది. అదే కాకుండా ఇంత చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మీరు బీసీలకు ఎంత ఇచ్చారు? మాట్లాడుతున్నాను మేడం. మేము మమ్మల్ని అనే ముందు కేంద్రము తెలంగాణ రాష్ట్రం అదొకటే కాదు కదా. తెలంగాణ వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని క్లియర్ గా ఇలా పెట్టారు. గురించి మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పండి. చాలా స్పష్టంగా పోయిన మహిళల సంబంధించి ఈ బడ్జెట్ లో 51,144 కోట్ల రూపాయలు తక్కువ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేనికి? పోయినసారి బడ్జెట్ కి ఈ బడ్జెట్ కు మహిళలకు 51,000 కోట్ల రూపాయలు ఖర్చు తక్కువ చేశారు. తర్వాత రాష్ట్రాలకు సంబంధించి పోయినసారి బడ్జెట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు తక్కువ చేశారు. జిఎస్టీ స్లాబులు 4 స్లాబ్ నుంచి 2 స్లాబులు చేయడంతో రాష్ట్రాలకు ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మీరు 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్ పోయినసారి ప్రసంగం 2.5 గంటలు నిర్మలా సీతారామన్ గారు చదివితే ఈసారి 90 నిమిషాలు పూర్తి చేశారు. అది కూడా తమిళనాడు, పుదుచ్చేరి, అది కాకుండా కేరళ, అస్సాం అండ్ తమిళనాడు రాష్ట్రాలకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అదే కంచి చీర ధరించి తమిళనాడు కోసం కావచ్చు, ఆ మిగతా రాష్ట్రాల ఎలక్షన్ కోసం మాత్రమే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఏం చెప్పింది? నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు వారి ముఖ్యమంత్రి కూడా ఏం చెప్పాడంటే 50% కేంద్ర రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి, రాష్ట్రాలు చెల్లించే దాని విధంగా కేంద్రం అని చెప్పి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత 42% రాష్ట్రాలకు ఇస్తానని చెప్పారు. అందులో 1% కేంద్ర పాలిత ప్రాంతాలకు పోతే 41%. 41%లో తెలంగాణకి ఇస్తున్నది 35% మాత్రమే, 35 పైసలు. ₹1 రాష్ట్రం నుంచి పోతే 35 పైసలు, ఇంకా 3 పైసలు మా పెండింగ్ ఉన్నాయి. అదనంగా తెలంగాణకు మీరు మూసికి నిధులు ఇవ్వలేదు, త్రిబులార్కి ఇవ్వలేదు, త్రిబులార్ రింగ్కి ఇవ్వలేదు, కేంద్ర ప్రాజెక్ట్. ఎక్కడ కేంద్ర ప్రాజెక్ట్ కరెక్టే, నిధులయ్యి 26,000 కోట్ల ప్రాజెక్ట్. అదే చెప్తున్నాం, నిధులయ్యి. అదే కాకుండా మీరు పోలవరానికి ఇచ్చినప్పుడు తెలంగాణ నిధులు ఇచ్చారా? లేదు. బీహార్ మకానా బోర్డు ఇచ్చారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులు ఇచ్చారు, బీహార్కు ఎయిర్పోర్ట్ విస్తరణకి ఇచ్చారు, 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి మహిళా అకౌంట్లో 10,000 రూపాయలు. తెలంగాణ మీరు చేసింది ఏంటి? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే తెలంగాణ మా నిధి నుంచి మీరు నిధులు తీసుకుపోతూ తెలంగాణకు అనా పైసా సాయం మా ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకుపోయారు, మా తెలంగాణ జనమల్లా తీసుకుపోయి ఆంధ్రలో కలిపిరు. మాకు బయ్యార స్టీల్ కంపెనీ నిధులే లేవు, అది దాన్ని ఊసేలేదు. తర్వాత కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీ అందరు తెలుసు, పసుబోర్డు నిధులు లేవు. తర్వాత అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన నిధులే ఏది? ప్రారంభించింది సార్, విభజన హామీలు పెట్టరు, మీరు పెట్టింది కాదు, ఎప్పుడో ప్రారంభించాల్సింది ఇప్పుడు ప్రారంభించి దాన్ని నిధులు లేకుండా తెలంగాణ తీవ్ర చాలా నిధులు ఇచ్చాం. వీళ్ళు ఇచ్చిన నిధులు ఎంత ఖర్చు పెట్టారు ఎప్పుడైనా లెక్క చెప్పారా మీరు? వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు చెప్పండి. ఇప్పుడు విద్యా వైద్యం మనకు ప్రధానమైన మౌలిక అంశాలు. మేము ఒకటే చెప్తున్నాం, అన్నిటి మీద చర్చ చేస్తాం. గురుకుల పాఠశాలలో పిల్లలు ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. దేనికి ప్రశంసించింది తెలుసా? దేశంలో మహిళల కోసం ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను అన్ని రకాల ముందుకు తీసుకుపోతామని ప్రశంసించిందండి. ఇది మీరు ఒక మైక్ పట్టుకున్న మహిళల దగ్గర పెట్టండి చెప్తారు వాళ్ళే నిర్మలా మీకు. సీతారామన్ గారు మేము చెప్పింది కాదు, ఇది కేంద్ర ఎకనామిక్ సర్వే. దయచేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అదే ప్రశంసించింది. ఇది కాదు, శిల్పరామంలో స్టాల్ కావచ్చు, సోలార్ విద్యుత్తులో మహిళా సంఘాల భాగస్వాములు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇంద్రమ్మ చీరలు కావచ్చు, తర్వాత సమ్మక్క సారకు సంబంధించిన స్టాల్ కావచ్చు, ఒకటి కాదు, మేము అన్నిటికీ మేము పారిపోతలే. మీ ప్రతిపక్ష నాయకుడు మహేష్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చర్చ చేసిన సిద్ధం. మేము ఎన్ని ట్యాక్సులు చెల్లించినాం, మాకు ఎంత వచ్చింది అన్నిటి మీద చర్చ. ఇంకోటి మేమనంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, 5,000 అంటారు. 5,000 మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ పోతే ఆకాశం పోతే, లేకపోతే అది పూనా నుంచి కర్ణాటక పోలంటే ఎక్కడి నుంచి పోతాయి, తెలంగాణ నుంచి పోవాలి కదా. ప్రాజెక్టు రావాల్సింది కదా, వస్తేనే కదా. అది కాదండి, రోడ్డు మార్గాలు అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. తెలంగాణ సంబంధించి మీరు ప్రత్యేకంగా మాకు పోషకాలు ఇవ్వకపోగా మా పైసలు మీరు తీసుకుపోతూ మాకేదో బిచ్చం వేసినట్టు వేసి ఇంకేదో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. అదే కాకుండా కూడా చెప్తాను, ఇందిరా ఇళ్ళకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఎక్కడ మీరు భలే ఉన్నారు, మీరు ఒకసారి వెళ్ళండి. అరే భలే చూపించండి, మరి మీరు చూపించండి. సోషల్ మీరు చెప్పే ఇందిరమ్మ ఇండ్లలో అబద్ధాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. కేంద్రం వాటా కూడా జనాలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. జనాలు ఎంతమంది ఉన్నారు? కాన్స్టిట్యున్సీకి 2,000 చెప్పారు, అంటే తెలంగాణకి 2,000 ఇల్లులు ఉన్నాయి. సో ఇప్పుడు స్టేట్ బడ్జెట్ వరకు మాట్లాడుకుందాం. ఇంకోటి చెప్తున్నా, ప్రధానమంత్రి మా స్కీము 3,000 కోట్లు ఇస్తే మీరు ఎందుకు ఖర్చు పెట్టిన చెప్పండి. చెప్పండి మేడం. 3,000 కోట్లు మీరు సెంట్రల్ నుంచి ఇస్తే మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? రైతులకు మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ డబ్బులను అడుగుతున్నాం. చెప్పండి చెప్పండి. అరే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మేము అడిగింది 13 లక్షల గృహాలు మీరు సాయం చేయండి అని చెప్పాము. గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలు చేస్తారు, పట్టణ ప్రాంతాల్లో 1,50,000 చేస్తారు. మీరు చేస్తున్న సాయం 4,13,000 గృహాలకు. అదే కాకుండా 25 లక్షలకు సంబంధించి అదేవిధంగా ఎక్కడ ఆదివాసులు ఉండే ప్రాంతంలో మేము సాయం చేయాలని అడిగితే 10,000 ఇండ్లకు 1,20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. మా ఇండ్లు ఎక్కడ, మీ ఇండ్లు ఎక్కడ, మీరు సాయం చేసింది ఎంత? ఇంకోటి ఒక్కసారి గూగుల్ కొట్టు, మునుగోలు ఆల్రెడీ ప్రారంభమైంది కదా. తెలంగాణ రాష్ట్రం 2వ విడత మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో కూడా 60 నుంచి 70 గదాల G+1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మేము ఇందిరమ్మ ఇళ్లలో మేడం ఒక నిమిషం, గతంలో BRS కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్రం వాటా ఉంది. ఇప్పుడు మీరు వాటా ఉంది బ్రదర్ చెప్తున్నా ఇక్కడ. నేను ఏం చెప్తున్నా, మీరు ఇచ్చేది ఎంత? మళ్ళీ ఆగు సార్, ఆగు. ఎంత ఇచ్చేది? మేము ఇచ్చేది ఎంత? ఎంత? 5 లక్షలు, SC STలకు 6 లక్షలు, BC OCలకు 5 లక్షలు. 72,000 మీరు 13 లక్షల ఇళ్ళకి అడిగితే మీరు ఇచ్చింది ముష్టి 4,13,000 ఇస్తారు. సన్న బియ్యం చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఇంత చెప్తున్నారు, మీరంతా దయచేసి గూగుల్ సెర్చ్ ఎవరని చెప్పి ఎవరమ్మా గూగుల్ కాంగ్రెస్ మేమే 70% మీరు కరుణాకర్ జీ నేను చెప్తున్నా, ఒకసారి స్టడీ చేయాలి ఎవరైనా. ఆగండి ప్లీజ్. 6 కిలోలు మేము ఇస్తాము సన్న బియ్యం. 1 కిలో ఉందా 100% మాదే. ఓకే, 5 కిలోల వీళ్ళు వాడని తెలుసా 51%. వాళ్ళు ఇచ్చే కార్డులు ఏంది తెలుసా? తెలంగాణ రాష్ట్రం 1,15,00,000 కార్డులు ఉంటాయి. ఎన్ని కార్డులు భరిస్తారు? 49 లక్షల కార్డులకు భరిస్తారు. మిగతా కార్డులను ఎవరు భరించాలి? మరి మిగతా కార్డులలో 100% మాదే. ఈ 49 లక్షల కార్డులలో మాదే 49%. ఈ 1 కిలోకి 100% మేమే భరిస్తున్నాం. మీరు తెలంగాణకు ఏదో మొత్తం 75%. ఎక్కడికి 75%? మీరు ఒకసారి మీరు అర్థం చేసుకొని ఒకసారి మీరు గూగుల్ ఉంది ఒకసారి దగ్గర పెట్టుకోవచ్చు. మాకు తెలీదా 75% అంటే రాజకీయాలు సన్నాహి తీసుకున్నారు మేడం. మీరు అట్లా మాట్లాడగరి. ఆహార భద్రత అనేది రాష్ట్రానికి కేంద్రానికి సంబంధం కాబట్టి భయ్యా మీరు చెప్తున్నాం రాష్ట్రం వాడు. ఇంకోటి చెప్తాను, NRGS స్కీమ్. ఒకనాడు రాష్ట్రం ఇప్పుడు ఏంది NRG 90% కేంద్రం భరించింది. ఇవాళ ఏం తెలుసా? ఇవాళ ఏంది 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. ఇవాళ 90% ఎక్కడ, 60% ఎక్కడ? అదే కాకుండా
ఇంకోటి ఏంది నార్థన్ స్టేట్కి మాత్రం 90% భరిస్తారు, మిగతా స్టేట్లన్నీ కూడా 40% డివైడ్ చేస్తే మిగతా పైసలు మీ ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్ఆర్జీ స్కీమ్ ద్వారా ఇప్పుడు ఎంత తెలంగాణ రాష్ట్రం చాలా పెద్దది. అదే కాకుండా గ్రాంట్ల విధానం రద్దు చేసి 5,386 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టం జరిగింది కేంద్ర బడ్జెట్ వల్ల. మాది కాదు కదా తప్పిదేమో, ఎవరిది తప్పిదేమో. వీళ్ళు ఖర్చు చేయనప్పుడు ఎందుకు అదే ఇస్తారండి? ఖర్చు చేయడం ఎవరైనా మాట్లాడు మేడం. మేము ఇచ్చిన బడ్జెట్ ని వీళ్ళెవ్వరికీ ఖర్చు చేయలేదు. స్టేట్ బడ్జెట్ దగ్గర మాట్లాడుకుంటున్నాం. మన రాష్ట్ర అది బడ్జెట్ అది మాట్లాడండి చెప్తున్నా. మీరు ఏం చేయకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిందలిస్తే మేము ఒప్పుకుంటానికి సిద్ధంగా. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకోవాలో చెప్పండి. ఆగండి, మేము చెప్తాను. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ మే చేసినాం. ఓకే సరే, మొత్తానికి కాలేదా, అయిందా తర్వాత సంగతి. ఓకే 2 ఉచిత కరెంటు ద్వారా 50 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు గ్యాస్ చూసారా బ్లాక్ మార్కెట్ లో దయచేసి. అదే కాకుండా 70,000 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగలే. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ. అదే కాకుండా ఎడ్యుకేషన్ కమిషన్, హెల్త్ కమిషన్, మహిళా సంఘాలకు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు. అదే కాకుండా రైతు సంక్షేమం కోసం 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, బోనస్ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా 500 రూపాయలు బోనస్ రూపంలో ఇస్తా ఉన్నాం. తరగనే 7 నుంచి 8 కిలో తరగనే ప్రసక్తి తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లా ఎప్పుడు మహిళా సంఘాలకు కాదు ఏ ఇప్పుడు మీరు హామీ ఇచ్చి ఇంకా అమలు చేయకపోయినా అంశాలు మేము చెప్తున్నాం కదా. 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. చెప్పండి. అదేవిధంగా ఈ రాజీవ్ భరోసా సంబంధించి యువ వికాసానికి సంబంధించి దానిలో 14 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మనం కేటాయించింది నిధులు తక్కువ, దానికి సంబంధించి కండిషన్లు ఎక్కువ ఉండడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. మేము చెప్తున్నాం కదా, మేము పారిపోతున్నాం. మీరు ఆగండి మేడం ప్లీజ్. మీరు ఇవాళ జీడిపి ఎంత? ఇవాళ రూపాయి అయింది మేడం, 92 రూపాయలు అయింది. రూపాయి డాలర్తో పోలిసి 92 రూపాయలు. ఆనాడు ప్రధానమంత్రి చెప్పండి. మళ్ళీ మాట్లాడు దేశంలో ఇప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతా సింపుల్ గా. మన రాష్ట్రం సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ బడ్జెట్ లో కొంత 3,000 కోట్లు పెంచినట్టు కనిపిస్తా ఉంది. మన కేటాయింపులు చూస్తూ ఉంటే 3,000 కోట్లు. సో మీరు హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీ 15% బడ్జెట్లో 15% ఎడ్యుకేషన్ కేటాయిస్తామని చెప్పారు. లాస్ట్ ఇయర్ 7.1% ఇచ్చారు ఎడ్యుకేషన్కి, ఈసారి 8.2. మరి మీరు ఇచ్చిన హామీ 15%కు 8.2కు ఏమన్నా పొంతన ఉందా? దరిదాపు గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ ప్రైమరీ కదా. అదే చెప్పేదినండి. మా ఎడ్యుకేషన్ తో మీరు పోల్చుకుంటే ఇదేందా మాట్లాడేది? మీరు ఇచ్చిందంత నిధులు మళ్ళీ మాట్లాడుతావు. మీరు ఇచ్చిన చెప్పాలి. మీరు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారా? మీరు ఇచ్చిన నవోదయ స్కూల్ 33 జిల్లాలు తెలంగాణకు. లెక్కలు కూడా లేవు. సరే ఇప్పుడు బ్రదర్ నువ్వు కంట్రోల్ చేయకపోతే నువ్వు ఇట్లా చేసి కుదరదు. నాకు ముందర చెప్తున్నా నీకు. నేను మేడం మా చెప్పమనండి. సెంట్రల్ కోసం తెలంగాణ ఒక్క నిమిషం బీసీలు నిండా ముంచులు మీరు మాట్లాడక 42% రిజర్వేషన్ అడుగున్నది ఎవరు? మీరు దుర్మార్గం. మీరు మాట్లాడదు మేడం. భారతీయ జనతా పార్టీ బీసీల గురించి మనం నవ్వుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుడు మీరు మాట్లాడతారు బీసీల గురించి. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు 42% రిజర్వ్ ఎవరు అడుగుతున్నారు?
ఎవరు అడుగున్నారని అడుగుతున్నా. కోర్టుల కేసులు పడ్డాయి కదా. అరే ఎవరు అడుగున్నారు? న్యాయపరమైన చిక్కులు. పెండింగ్ ఎవరు ఎవరు ఉన్నారు? అడుగున్నామా? అరే అసెంబ్లీ బిల్లు పాస్ చేసినాం, కులంగా చేసినాం. ఆగండి please. మాట్లాడకపోతే మేడం, అరే ఆగా మేడం, ఒక్క నిమిషం. రాష్ట్రపతి ఆమోదించుకున్న గవర్నర్ ఆమోదించుకున్న పంపితే ఎవరు చేసిరో మేము చేసినామా? ఉమ్. మా బాధ్యత మేము చేసేవారు చేసినాం. కేంద్రంలో ఎవరున్నారు? అది చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. ఓకే. మా ప్రక్రియలో అంత పొరపాటు చేసినాం మేమన్నా. ఓకే, 42% రిజర్వేషన్ కేంద్రం అడ్డుకున్నది కేంద్ర పరిధిలో కాబట్టి కేంద్రం స్పందించలేదు. మళ్ళీ ఇస్తానన్న 20,000 కోట్ల బడ్జెట్ బీసీలు ఎవరు అడ్డుకున్నారు? 20,000 కోట్లు అది చేయాలి. చెప్పమనండి, బడ్జెట్ అది చెప్పమనండి. సంబంధం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడైనా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వాళ్ళ వరకు వస్తే ఒకటి. మేడం, మా వరకు వస్తే ఒకటి. దేశంలో బడ్జెట్ ఎంత తగ్గింది? 15 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసుకొచ్చారు? ఉమ్. మేము అడిగితే అంటే మీరు చేస్తున్నాం కదా, ఇజ్రాయెల్, మీరు చేస్తాం ఇరాన్ కదా. యుద్ధం జరుగుతున్నా ఆగండి కూడా మేడం. గ్యాస్ కోసం దయచేసి రెండు ఆగండి నౌకలు, మేడం. LPG ఎంత? రెండు ఎంత ట్యాంకర్లు ఇవ్వాలి? వచ్చినాయి. 60 రెండు రూపాయలు ట్యాంకర్లు గ్యాస్ ధర. వచ్చినాయి అదే లేదా? మీకు వేస్తే మీరు అనేవాళ్ళు కాదా? 60 రూపాయలు గ్యాస్ ధర పెరిగింది, హౌస్ కమర్షియల్ గ్యాస్ 160 రూపాయలు హౌస్ పెరిగింది. హోల్డ్స్ కోసం 2 ట్యాంకర్లు తెప్పించాం. ఏందండి శివాలిక్, మాట్లాడేది నందాదేవి మీరు? తెప్పించామా? భారతదేశ పరపతి తీసి 1.5 బిలియన్ బ్యారెల్స్. బీపు ఎగుమతి ఏం చేసి మాట్లాడుతున్నారు? బీపు ఎగుమతి రెండు చేసి రెండు తెప్పించాం, రెండు నౌకలు తెప్పించాం మనం. ఈ బీపు ఎగుమతి చేసే వాళ్ళతోటి మాత్రం మీ విరాళాలు తీసుకోవచ్చు. మీరు మాత్రం ఎంత తీసుకున్నారు? ఎంత 2023 సంబంధించి ఎంత తీసుకున్నారు? నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంత 10,320 కోట్ల వ్యాపారం చేసే వాళ్ళతో 40 కోట్ల రూపాయలు మీరు బీపీ ఎగుమతి చేసే వాళ్ళతోటి చందాలు తీసుకొని మరి దేశ ప్రజలు ఏం చేద్దాం? బీపు భారతీయత వ్యతిరేకం. బీపీ వ్యాపారం చేసే వాళ్ళతో కూడా మీరు డొనేషన్లు తీసుకొని అంటే ఏంది మీ ఉద్దేశం? అంటే బీపీ ఆ విషయాన్ని పక్కన పెడితే స్టేట్ బడ్జెట్ ఇంకోటి కూడా స్టేట్ బడ్జెట్ లేదు కదా, సున్నా. ఇక్కడ స్టేట్ మేడం, బడ్జెట్ మేడం, కాబట్టి ఒక్క వీళ్ళకి ఇవే మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే మాట్లాడడానికి ఏమీ లేదు ఒక్క నిమిషం కాబట్టి ఇదే మాట్లాడతారు. చెప్పండి. బడ్జెట్ ఏంది? జాబ్ మా ఇంటికి నోటిఫికేషన్, వేసపోయినాం మేము. జాబ్ నోటిఫికేషన్ నిల్లు. మహిళలకి లేదు, ఎవరికి లేదు? మహిళలకు లేదు. మహిళలకి 2,500 చెప్పారు, లేదు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతానన్నారు, పెంచలేదు. అవునా? ఈసారి బడ్జెట్ లో పెట్టినట్టు బీసీ డిక్లరేషన్ 20,000 కోట్లు అన్నారు. దయచేసి కార్పొరేషన్ లేదు, కార్పొరేషన్ లో డబ్బులు లేవు. ఈ రోజు 1,00,000, 2 లక్షలు కూడా పాప వాళ్ళకి డబ్బులు తీసుకోవడానికి కూడా పరిస్థితి లేదు ఈ రోజున. ఇప్పుడు ఇవన్నీ ఎలా బతుకుతారు? కాదే 2,75,000 కోట్ల రూపాయలు మా రేవంత్ రెడ్డి తీసుకుపోయినా ఫస్ట్ బడ్జెట్ లో ఓటాన్ అకౌంట్ లో, తొలి బడ్జెట్ లో 3 బడ్జెట్లు పెట్టారు. 3 బడ్జెట్లు కూడా అదే చెప్తున్నారు, అదే చెప్తున్నారు. సెకండ్ బడ్జెట్ ఎంత? అంటే 3 బడ్జెట్లకి అదే చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం తీసుకెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం మేము మేడం. 1,20,000 కోట్ల రూపాయలు అడిగితే కేంద్రం మాకు సున్నా. మాకు అసలు మీకు మీరు ఇప్పుడు సార్ మీరు మాట్లాడే ఏం దాని గురించి మాట్లాడండి. అందుకే భారతీయ జనతా పని అయిపోయింది కాబట్టి మీ పని అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత మీరే మీ పని చూడాలి రోడ్డు మీద. ఇంకా అందరూ తిడుతున్నారు మిమ్మల్ని. ఒక్క నిమిషం మేడం. వాళ్ళు ఎంతసేపు పుల్వామా, బాలాకోట్, కేరళ స్టోర్, కాశ్మీర్ స్టోర్, పాకిస్తాన్, పుల్వామా, కాంగ్రెస్ ఇయే ముస్లిం ఇదాబో ఇది పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ అని పెట్టకపోతే ఈ రోజు మనం అందరం ఎక్కడ ఉంటాం చెప్పండి? మనం అందరం చచ్చిపోయే వాళ్ళం. జీడీపీ ఏందో మాట్లాడుతున్నారు వీళ్ళు. మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. మీరు మాట్లాడండి. మోడీ గారు ఎవరి గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ మేము మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? మీరు పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి మీరు రంజాన్కి ఏమిచ్చారు? మీరు ముస్లిం మీరు రంజాన్కి ఏమిచ్చారు? మీరు రంజాన్కి మీరు ఏమిచ్చారు? మాకేమిచ్చారు చెప్పండి. హిందువులకి అది కదా భారతీయ డెవలప్మెంట్ అడిగితే కథమే అవుట్ ఇక. హిందువులకి వీళ్ళు ఏమిచ్చారు? ఒక్క నిమిషం. ఏమిచ్చారు? రంజాన్కి వీళ్ళు ఏమిచ్చారు? చీర, కుర్తా పైజాం సెట్. అంటే హిందువులు అవసరం లేదు. హిందువుల పండుగకు వీళ్ళు ఏమిచ్చారు? రంజాన్ కి ఏమిచ్చారు చెప్పమనండి ఒకసారి. ఇందులో ఓట్లు కావాలి. ఏమి ఇచ్చింది మీరు? మీరు ఇచ్చింది అని చెప్పండి. అసలు వాళ్ళకి అధికారమే రాలేదు. మాట్లాడతారు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చినట్టు కదా. మీరు ఇందులోకి ఏం చేసి చెప్పండి? ఒక్క అనాపైసి ఇందులోకి ఇచ్చిన కార్పొరేట్ల ట్యాక్స్ 18% కలుసుకొని మధ్యతరగతి ప్రజల నుంచి 22% ట్యాక్స్ వసూలు చేసుకుని మీరు అదానికి అంబానీ మేలు చేసి మీరు మాట్లాడతారు. అంటే మీరు వచ్చినప్పుడు ఆ విషయం తెలుసు కదా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కేసీఆర్ గారు 6,000 కోట్లు పెండింగ్ పెట్టుబడి మీదకు మాట్లాడలేదు. ఇప్పుడు 16,000 కోట్లనే కదా. 6 కోట్లు ఎక్కడైనా సార్ మేము వచ్చింది మాది ఉన్నది 4,000 కోట్లే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. 11.5% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 8,11,000 కోట్ల రూపాయలతోటి మేము ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రంలో మీరు తెలంగాణకు అనాపైస చేయకపో 208 లక్షల కోట్లు. మేడం ఒక్క నిమిషం.
నమ్ముకుంటారు, దేశ ప్రజలు నమ్ముకుంటారు. మిమ్మల్ని చూసి నమ్ముకుంటారు, మమ్మల్ని చూసి కాదు రూపాయల పత్రం నమ్ముకునేది. ఎంత అయింది, జీడిపి పరిస్థితి ఏంది, దేశంలో ఆకలి చావులేంది, అదే విధంగా నిరుద్యోగం అది మీరు తెలుసుకోండి. తెలంగాణలో ఎంతమంది చనిపోతున్నారు? వీళ్ళ వల్ల ఎంతమంది చనిపోతున్నారు చెప్పండి. మేడం ఒక్క నిమిషం ఒక్క ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించిన మీరు? అన్న ఒక్క నిమిషం చివరి క్వశ్చన్. ఇప్పుడు పెన్షనర్ల బకాయిలకు సంబంధించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రాధాన్యం ఏంటి? ఇప్పుడు కనీసం వాళ్ళు వాళ్ళ బకాయిలు రాక ఎంత చనిపోతున్నారు. ఇస్తున్నారు చెప్పండి. 40 మంది చనిపోయారు. తెలుసా మీకు ఆ, ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? నెలకు 300 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. ఆ. నెలకు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 10,000 కోట్లు ఎప్పుడు అరే చేరుతాయి? కేసీఆర్ ఏం చేసిపోయిందా, మేమేం చేస్తావు? నువ్వు భలే కే- ఉన్నావు. కేసీఆర్ చేసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ విషయం తెలియదు. ఎట్లా తెలుస్తుంది? బకాయిలు ఉన్న విషయం అరే ఎట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాక ఎందుకు తెలంగాణ అప్పు తెలియదయ్యా? చెప్పి మీరు చెప్పండి. తెలుస్తాయి కదా, ఎంత ఎందుకు తెలంగాణ తెలీదు? అప్పు చెప్పి? తెలంగాణ అప్పున్న విషయం ఎంత తెలుసు, తెలుసు చెప్పంటున్నా? బకాయిలు ఉన్న విషయం అరే తెలుసు. మీరు మళ్ళీ మాట్లాడు. మీకు కేంద్రమే పార్లమెంట్ సాక్షి 320 వీళ్ళకి చూడండి, ఏం మాట్లాడాలో తెలియక ఒకటి కేసీఆర్ మీద మాట్లాడతారు, ఒక్క నిమిషం. గోడ మీద మాట్లాడతారు. అసలు సత్యం మాట్లాడరు వీళ్ళు. మీరు చెప్పండి తెలంగాణ అప్పులు ఎంత? 7 లక్షల కోట్లు. ఎవడే అదే వచ్చింది పార్లమెంట్ సాక్షి. వీళ్ళు ఎంత ప్రకటించారు? 3,00,000 కోట్లు. మరి కార్పొరేట్ రుణాలు ఎవరు తీర్పాలా, నాన్ గ్యారెంటీ ఎవరు తీర్పాలా, అదేవిధంగా ఎఫ్ఆర్ఎం లిమిట్స్ లోపల ఎవరు తీర్పాలి? మరి మొత్తం కలిస్తే కాంట్రాక్ట్లకు 1,20,000 కోట్ల రూపాయలు మేము పెండింగ్ పెట్టిపోయినా. మరి 1,20,000 కోట్ల రూపాయలు, అది 7 లక్షల నేను ఏమంటున్నా అంటే అప్పుల విషయం పక్కన పెడితే ఇప్పుడు మీకు ప్రాధాన్యం ఏంటి? కనీసం వాళ్ళకి బకాయిలు చెల్లిస్తూనే ఉన్నారండి పైసా, అందరు చెల్లిస్తున్నారు. ఇగో విద్య, వైద్యం, సేద్యం మాతో పోటీ పడతాను మీ సిద్ధంగా అన్ని రాష్ట్రాల వరకు చర్చ చేద్దాం. మేము పారిపోతలే. సరే అన్న, భారతీయ జనతా పార్టీలో మీరు అధికారులు గురుకుల పాఠశాలలో బంద్ చేయాలి. అప్పు తెచ్చి మూసి ప్రక్షాళన చేసే ఈ అంత ప్రభుత్వం అవసరం ఉందా? ప్రభుత్వం వీళ్ళకు అదే అప్పుతో వీళ్ళ బకాయిలు సింగిల్ పేమెంట్ లా క్లియర్ చేయొచ్చు కదా. మీరు మాత్రం గంగా నది ప్రక్షాళన చేసుకుంటారు, సబర్మతిలో ప్రక్షాళన. మరి యమునా నది కానీ బకాయిలు లేవు కదా. ఇల్లులు కోల్చలేదు అక్కడ. ఉద్యోగులకు బకాయిలు లేవు, ఇస్తారండి ఉద్యోగులకు సంబంధించి. విద్యార్థులకు బకాయిలు లేవు. ఇంకొక 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ఇస్తారు. మాత్రం యమునా నది ప్రక్షాళన చేసుకో, గంగా నది చేసుకో. మేము ఎవరి కడపలో కూర్చోలేదు, మేము ఏ అపార్ట్మెంట్ లో కూర్చోలేదు, మేము అపార్ట్మెంట్ లో కూర్చోలేదు, ఎవరి ఇల్లు కూర్చోలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే కానవలేదు మేము. ఇప్పుడు కనీస ప్రాధాన్యాలు అవసరాలు తీరకుండా ఒక ప్రాజెక్టు చేపట్టడం ఎందుకు? ఇవి క్లియర్ చేయొచ్చు అరే కదా. బ్రదర్ అట్లా ఉంటే మరి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎవరిదేమన్నా నరేంద్ర మోడీ నేను? ఉమ్. మరి ఎందుకు నువ్వు దేశంలో చాలా ఉన్నాయి కదా, ఎందుకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించకుండా 50 లక్షల కోట్ల సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలను మీకు 2 లక్షల కోట్ల అర్థమవుతుందా? రూపాయలు ఆదాయానికి ఎందుకు ఈ అమ్మాయి? 2.5 సంవత్సరాల్లో వీళ్ళు దోచుకోవాలంటే ఈ ప్రాజెక్టులు చెప్పి డబ్బులు దోచుకోవాలి వీళ్ళు. డబ్బులు దోచుకోవడానికి ప్రాజెక్టులు పేర్లు పెడుతున్నారు వీళ్ళు. చెప్పండి. నేను మాట్లాడుతున్న మధ్యలో ఇంటర్వ్యూ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? సబ్జెక్ట్ మాట్లాడండి మీరు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎంతసేపు సెంట్రల్ సెంట్రల్ అని మాట్లాడుతున్నారు. మీ టైం ఉంది కదా, సబ్జెక్ట్ మాట్లాడతారు. 2 గంటలు అయినా అదే సబ్జెక్ట్ మాట్లాడతారు సబ్జెక్ట్ మీరు. లేని వాళ్ళు మీ సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ లేదు కాబట్టి అదే మాట్లాడతారు మీరు. భారతదేశ అప్పు ఎంత చెప్పమని మరి ఏమైనా చెప్తుంది ఇంత? ఉమ్. తెలంగాణ అప్పు తెలియదు, భారతదేశ అప్పు తెలియదు, జీడీపీ తెలియదు, వచ్చిన మీకు అన్ని తెలుసు, మీకు అన్ని తెలుసు చెప్పండి చెప్తున్నారు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మీరు ఎంత ప్రజల నుంచి ఎంత ట్యాక్స్ తీసుకుంటే వచ్చే మాట్లాడతారా? కార్పొరేట్ ట్యాక్స్ ఎంత తక్కువ చేశారు నరేంద్ర మోడీ? 10% తక్కువ 1,20,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ మేలు చేసింది. తెలంగాణ దేశ ప్రజలకు మేలు జరిగింది ఏమన్నా మాట్లాడతారు? వచ్చిన మాట్లాడతారు. మన నాకు అర్థం మేలు జరిగిందా? మరి ఏదో మేము 20 మీరు బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు మీరు. ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఎలా మేము మాట్లాడాలి, ఎలా మమ్మల్ని ఎవరైనా యాంటీ కౌంటర్ చేస్తే ఇట్లాంటి కౌంటర్ సమాధానం చెప్పాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మాత్రం చర్చిలో పోవచ్చు, చర్చిలో పోయి మంచిగా నరేంద్ర మోడీ చర్చిలో పోతే ఓట్ల కోసం నరేంద్ర మోడీ పోతాడు. మాకు ఓట్లు అడిగే హక్కు ఉంది. మీలా కాదు. మీరు 2.5 సంవత్సరాల తర్వాత ఓట్లు అడగండి. ఒక్కొక్కరు మీకు ఏం చెప్తారో చెప్తారు అప్పుడు. ఒక్క నిమిషం ఆగండి మేడం. ఇప్పుడు ఇదే ఇరాన్ ముస్లిం దేశం, మరి ఎందుకు గ్యాస్ తీసుకుంటూ బంద్ చేసాయి దమ్ముంటే నీకు? హౌస్ అంటే హోల్డ్స్ నీ కోసం మనసులో అంటే నాకు అర్థం కాదు. మరి గ్యాస్ జనాలు మాత్రం మీరు ఇరాన్ నుంచి పెట్టలేం కావాలి ముస్లిం. కదా. కానీ ఈ దేశంలో ముస్లింల గురించి మాత్రం ముస్లింలకు ఇది ఇచ్చారు. మరి ముస్లింల ఇందులో గురించి కాదు, ఎంఏఎం పార్టీ మీ ముస్లిం మీరు ఎంత వాళ్ళు ప్రలోభ పెడుతున్నారని మనం చెప్తున్నాం. ఈ దేశ ప్రజలకు కాదని ఇందులో ఏం చేసి చెప్పండి. భారతీయ జనతా మొన్న పార్టీ ఎంఏఎం పార్టీ వాళ్ళు వీళ్ళు తిట్టారు కదా. 1,43,000 మొన్న అసైన్మెంట్ వీళ్ళు తిట్టారు కదా. ఎవరైనా మా ఇంటికి రావాలని, మరి అప్పుడు వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇందులో లేదు? ఓటు బ్యాంక్ వాడుకుంటుంది మీరు భారతీయ జనతా పార్టీ. అదే అన్నా, మొన్న ఎంఏఎం పార్టీ మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మీరు దయచేసి మీరు ఇంకోటి నరేంద్ర ఇంత చెప్తుంది బీసీలకు మన బడ్జెట్ ఎంత ఇచ్చిన కేంద్రం 0.4% నిధులు ఇవ్వలేదు మీరు బీసీలకు. బీసీ ప్రధానమంత్రి, బీసీ ముఖ్యమంత్రి 3 సార్లు చేసినట్టు, బీసీ రిజర్వేషన్ నాడు కూడా బీసీలో నిధులు ఏవైతే మీరు మా గురించి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ బీజేపీ నేత మహేష్ రెడ్డి ఓసి
ఏవిఎన్ రెడ్డి కౌన్సిల్ లో వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర మీరు బీసీల గురించి మాట్లాడతారా? ప్రభుత్వంలో కూడా 4% మళ్ళీ మాట్లాడతారు. మా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి బీసీ ఇదే మాట్లాడతారు వీళ్ళు. డిప్యూటీ సీఎం ఎస్సీ మీ పార్టీలో కూడా నాకు అర్థం కాదు. మీ ముగ్గురు మీరు వచ్చిన పెట్టుకొని మీరు బీసీల గురించి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ కాదు, నరేంద్ర మోదీ లేకుండా బీసీ మళ్ళీ ప్రధానమంత్రి ఎవరు ఆయన? BC ప్రధానమంత్రికి ఎందుకు రాలేదు? అయ్యేటప్పుడు అవుతారు. ఉండి వేసుకొని నువ్వు బడ్జెట్ ఏమి ఇచ్చినావు? రాష్ట్రపతి ఒక ఎస్సీ కాదండి, ఇది రాష్ట్రపతి ఇది రాష్ట్ర బడ్జెట్ మీటింగ్, సెంట్రల్ బడ్జెట్ మీటింగ్ మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పెట్టలే ఎవరు నువ్వు మొదటి వాడు చివరి వాడు నాకు అర్థంగా కడతా. నువ్వు డమ్మీలు ఉండాలని చెప్పి డమ్మీలను అంతా పెట్టేసి దేశం మొత్తం నువ్వే వేలుకునే ప్రయత్నం జరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారు. బీచ్ల గురించి అప్ల గురించి దయచేసి అది పెట్టేది లేదు. మీ కాంగ్రెస్ పార్టీ డమ్మీ సీఎం పెట్టారు రేవంత్ రెడ్డి. ఆయన డమ్మీ సీఎం, ఆయనకి ఏమీ తెలియదు. ఆయన పెట్టేది కాంగ్రెస్ పార్టీ. ఈయన మాట్లాడుతున్నారు మా గురించి. ఒక్క నిమిషం మేడం, చివరికి వచ్చిన మీకు తెలిస్తే జాతీయ స్థాయి కదా అన్నిటి మీద చర్చ చేస్తాం. మేము పారిపోయేటోళ్ళం కాదు. సబ్జెక్ట్ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా మాట్లాడుకుంటే చాలా వస్తుంది. మీరు అసలు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో తిప్పి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ అప్పులు చేయనట్టు మేము ఏదో అప్పులు చేసినట్టు ఆయన నరేంద్ర మోడీ స్థాయి కానప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఆయన ప్రధానమంత్రి, మీరు ఆయన ప్రధానమంత్రి, ప్రశ్నిస్తారు. నువ్వు మరి మా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తలేవా? సరే, ఈ మనకి మన రాష్ట్రంలో ఉద్యోగుల పాత్ర రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం, ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, 8 యూనియన్లు రద్దు చేస్తే 8 అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మాతో మీకు పోలికనా? ధర్నా చేసిన అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మాతో మీకు పోలికనా? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం దోపిడీ చేసి ఈ నిధులన్నీ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు తరలిస్తూ తెలంగాణ గురించి ₹1 ఇస్తుంది. ₹1 మహారాష్ట్ర ఇస్తే ₹6 ఇస్తారు. ₹1 బీహార్ ఇస్తే ₹5 ఇస్తారు. తెలంగాణ ₹1 ఇస్తే అందుకే మీరు సాయం చేయకుండా తెలంగాణ సమాజం 50,00,000 కోట్లు ఆగండి. తెలంగాణ మేడం ఏం చేసినావు అన్ని ఏం చేసినావు అనేది చాలా స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. మౌలిక వసతులు అలా ఏం చేశారు? గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. మరి మంచి నాణ్యత ఫుడ్ పెడితే ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది? మేడం అడిగిన క్వశ్చన్ లో మీరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మీదనే ఈ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ 1000కి పైగా ఉన్న గురుకులాలు, దాదాపు 18 లక్షల పైగా ఉన్న సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు పెట్టట్లేదు అనేది అటు ఉపాధ్యాయ సంఘాల నుంచి కావచ్చు, ఈ ఫుడ్ సంబంధించి కూడా. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటేనా? మిగిలిన స్కూళ్ళలో వసతులు కూడా ప్రతి వారం హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారండి పాఠశాలలో విద్యార్థులు. నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది ఈ బడ్జెట్ లో. నిధులకు సంబంధించి గతంలో కేసీఆర్ మొదలు పెడితే కేంద్రం కానీ మొదలు పెడితే విద్యారంగానికి ఎవరైనా కేటాయించారో చర్చ చేద్దాం. మీరెన్ని కేటాయించడం, మేమేం కేటాయించడం, మీదేందో మాదేందో చర్చ చేద్దాం. ఎవరు ప్రధానమంత్రి? భారతీయ ప్రధానమంత్రి కదా? అన్యాయం చేసి నవోదయ స్కూల్ మాకు ఇవ్వలే, ఐఐటీ లేవు మాకు. ఒక్క నిమిషం, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం ఉందా అసలు? దేశం మొత్తం ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ కనీసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పట్టించుకోలే, రాష్ట్రానికి కేసీఆర్ గారు పట్టించుకోలే. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేవారు మీరా మేమా? ఒక్క నిమిషం, మనకు ఫోన్ లైన్ లో ఒకసారి మనకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సంబంధించి మాట్లాడతారు. సార్ నమస్కారం సార్, నేను కరుణాకర్ లైవ్ డిబేట్ లో ఉన్నా సార్. ఇవాళ బడ్జెట్ సంబంధించి ఒక ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు? ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, డిఎల్పిఆర్సీలు కావచ్చు, రిటైర్డ్ పెన్షనర్లు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్ మీద మీ అభిప్రాయం, మీ కామెంట్ ఏంటి? మీరు లైవ్ డిబేట్ లో ఉన్నారు. ఓకే నా పేరు హనుమంతరావు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపట గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు అనేది కూడా విద్యాశాఖ నా ఆధీనంలోనే ఉంటది, ఎవ్వరు కూడా చేయలేరు. కాబట్టి నేనైతేనే దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటది. మిగతా ఎవరికి ఇచ్చినా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మళ్ళా ముఖ్యమంత్రి దగ్గరికి రావాలనేది టైం టేకింగ్ ఉంటది. కాబట్టి ఎంబడే పని చేయాలనే ఉద్దేశంతో అన్నందుకు చాలా సంతోషించినాం. కానీ ఇక్కడ మరి వాళ్ళు బడ్జెట్ కేటాయించింది ఎంత భయంకరంగా ఉందంటే,
లాస్ట్ టైం కన్నా పర్సెంటేజ్ పెరిగింది అని అనుకుంటే 8% కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డబ్బులతోన మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందుతుందో, ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తారో అర్థం కాని పరిస్థితి. మొత్తము 3,24,234 బడ్జెట్ లోపట 8.2% అంటే 26,674 కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఇది వేటికి అంటే మరి చాలా విషయాలు చెప్పడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ ఉంటది, మధ్యాహ్న భోజనం ఉంటది, ఇంటర్ వరకు అవుతుంది, పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు అవుతాయి, ప్రతి పాఠశాల మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యత పెంపడము, అదే విధంగా పిల్లలకు స్కూల్ కిట్ అనేటువంటిది సీఎం కిట్ అనేటువంటి మాదిరిగా మరి షూ గాని, సాక్స్ గాని, టై గాని, బెల్ట్ గాని ఇవన్నీ అని చెప్పిండ్రు. మరి ఇవన్నిటికీ ఎక్కడ సరిపోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్లే దీని గురించి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక పైకెళ్ళి ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి కాకుండా మళ్ళీ ఇంకో రకమైనటువంటిది ఉంది ఇప్పుడు. మరి ఏంటిదనంటే మౌలికమైనటువంటి స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ స్కూల్స్ మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి స్కూల్స్ అనేటువంటివి, వాళ్ళకి ఇష్టమైనటువంటివి, ఎవరికి ఇష్టమైందో ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క కొత్త స్కూళ్ళకు వేసేటువంటి అప్పుడు మరి వాళ్ళకి ప్రతి మండలంలో 1 లేదా 2 స్కూల్స్ ఇవి చేస్తామన్నారు. మరి అవి ఎక్కడున్నవి, ఏడ సరిపోతుంది? కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క బడ్జెట్ విద్యాశాఖకు కేటాయించింది మాత్రము కంటి తూర్పు చర్యనే గాని నిజమైనటువంటి దూరదృష్టితో ఉండేటువంటి, నిజంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేనట్లుగా మాకు స్పష్టంగా కనబడుతుంది. వీటితో పాటు ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి యొక్క 5 DL పెండింగ్ ఉన్నాయి. 33 నెలలు అయిపోయింది పిఆర్సి రాక. ఇప్పుడు 30 నెలలకు అడుగు పెడుతున్నాం. తర్వాత పెన్షన్ అయినటువంటి వారు రిటైర్ అయినటువంటి వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ అనేటువంటివి వాళ్లకు న్యాయంగా రావాల్సినటువంటి యొక్క ఆర్థిక ఫలాలు అందలేనటువంటి పరిస్థితి. దీనితో పాటు ఇక్కడ ఒక్కటి స్వాగతించవలసిన అంటే ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1,056 కోట్లు కేటాయించారు. ఇది స్వాగతించాల్సిందే. కానీ ఇది మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎంత కేటాయిస్తుందో, ఎంత దాన్ని విడుదల చేస్తుందో, ఏం చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ విత్ జాయినింగ్ విత్ అస్. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ కౌశిక్ గారు, 18% మీరు వేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్టే, విద్యా కమిషన్ చైర్మన్ ఆగ్నూర్ మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో 18% బడ్జెట్లో విద్యకు కేటాయించాలని నిధులు అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు 8.2% రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు, అట్లాగే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అట్లాగే ఇంకా పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, ఏదైతే చెప్తా ఉన్నారో వీటన్నిటికి సాధ్యమైతే ఈ నిధులతో. ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి సింగరేణి నిధుల ద్వారా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా దానికి సంబంధించినటువంటి ఇంకా కేంద్రానికి సంబంధించినవి కూడా ఇంకా డిపిఆర్ సబ్మిట్ చేస్తే కేంద్రం కూడా కొంత ప్రత్యేక సాయం చేస్తారని చెప్పారు. ఇది ఓన్లీ అలొకేషన్స్ మాత్రమే. ఖర్చు పెట్టేటప్పుడు రకరకాల మార్గాలకు సంబంధించి ఆ రోజు అవసరాల దృష్ట్యా బడ్జెట్ సంబంధించి సవరణలు ఉంటాయి, తర్వాత అంచనాలు మారుతూ ఉంటాయి. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రయారిటీ విద్యారంగానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించి మొత్తం సిఫారసులు ఏదైతున్నాయో 100% ఒకేసారి అమలు చేసే ప్రయత్నం చేయరు ఏ ప్రభుత్వం. ఎందుకంటే సాధ్యంగానే ఉంటాయి, సాధ్యమే ఉంటాయి. అలా అని చెప్పేసి టీచర్లకు సంబంధించి ఏదో శాలరీస్ తక్కువ చేయాలని అంటే శాలరీస్ తక్కువ చేస్తారు చేయరు కదా. వాళ్ళకు వచ్చిన రికమెండేషన్ అది చాలా. అదే కాకుండా ప్రభుత్వం అందులో కొన్ని స్వీకరించవచ్చు, కొన్ని స్వీకరించకపోవచ్చు, కొన్ని మార్పు చేయొచ్చు, కొన్ని అడిషనల్ కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే SC, ST, BC మైనార్టీలకు సంబంధించి అంతా కలిపి ఒకే ప్రాంగణంలో ఉండాలని ప్రభుత్వం భావించి దానికి సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆల్రెడీ 100 కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. చివరి దాదాపు 75%గా స్కూళ్ళకి కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా 1,00,000 SFT ఆల్రెడీ కన్స్ట్రక్షన్, అది కూడా టోటలీ CSR ఫండ్ 300 కోట్ల రూపాయలకు సంబంధించి టోటల్ CSR ఫండ్. కాబట్టి ఇందులో బడ్జెట్లో పెట్టినే కొన్ని ఉన్నాయి, బడ్జెట్లో పెట్టని కొన్ని ఉన్నాయి. CSR ఫండ్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సంబంధించి ముందు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి వాస్తవంగా ఇవ్వాల్సిందే. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి ఒకేసారి చేయాల్సిన అవసరం ఉంటే, కాకపోతే
మనకు సంబంధించి చాలా మన సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూముల ద్వారా కావచ్చు, ఇంకా భూముల ద్వారా కూడా కొంత ఆదాయం గడిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూముల ద్వారా ఆదాయం వచ్చింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కూడా చాలా భూములు కావచ్చు, అడవులేదే ఏకంగా అదానికి అంబానీ రాణిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రం నరేంద్ర మోడీ మనం ఎంత పెట్టాడు, 53 లక్షల కోట్ల బడ్జెట్లో 1,39,000 కోట్లు పెట్టాడు విద్యారంగానికి. ఆయన మాత్రం ఎవరు ప్రశ్నించొద్దట. ప్రశ్నిస్తే ఆయన రాజు కాబట్టి ఏదో అయిపోతుంది. నరేంద్ర మోడీ గారు ఎంత పెట్టాలి మరి? దీనిలో ఎన్ని 10% అయితే 53,000 కోట్ల రూపాయలు పెట్టాలి. 53,47,315 కోట్లు ఎంత పెట్టాలా? 10% అంటే 5 లక్షలు పెట్టాలా? మరి మీరు ఇచ్చింది ఎంత? 1% మీరు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే ఎవరన్నా ఏమంటారు చెప్పండి? 1% మీరు ఇచ్చి మేమెంత ఇచ్చినాం? 8 to 9% ఇచ్చినాం కదా. మాకు మీకు పోలికనే చెప్పండి. మీరేమో ఏమి ఇయ్యరు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తే ఎట్లా? రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేనప్పుడు మీరు చెప్పారు ఓకే సరే, అదే విషయం సరే, ఎడ్యుకేషన్ కు కేంద్రం తగ్గించిందని చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ కాదు, మీరు మహిళల కింద 50,000 కోట్ల రూపాయలు తక్కువ చేసి బడ్జెట్ లో మీరు మా మహిళలకు తెలంగాణ రాష్ట్రం మీరు మాట్లాడతారా? అంటే మేము ఆర్థిక శాఖ మాత్రం మనం ప్రశంసిస్తే మీరు చూసి వరలేకనా ఉచిత బస్సు ఏ రాష్ట్రాలు ఇస్తారు చెప్పండి? మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఎక్కడ ఇస్తున్నారు? ఆర్టీసీ దివాళీ ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తారు ప్రతి నెల 300 కోట్ల రూపాయలు. ఏంటంటే దివాళీ తీసింది మళ్ళీ మాట్లాడతారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారండి, ఆర్టీసీ దివాళీ తీస్తారు. మీలాగా ఏమన్నా ఆయన బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రైవేట్ కరం చేసుకుని పోయినా మేము ఆగాల. అదాని బొగ్గు ఆస్ట్రేలియా బొగ్గు నుంచి కోల్ ఇండియా బొగ్గు 4,000 రూపాయలు ఇస్తూ అదాని బొగ్గు ఆస్ట్రేలియా దిగుమతి చేసిన బొగ్గుకు 24,000 రూపాయలు చెల్లిస్తూ ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు అదాని మేలు చేసి మీరు మా గురించి మాట్లాడతారా? అంటే మీరు అదానికి అంబానీ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేస్తారు, ప్రభుత్వం సంబంధించిన రంగ సంస్థలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి నిధులు లేకుండా మీరు ఏదో మా గురించి మాట్లాడితే ఇప్పుడు ఇన్ని చేసినా ప్రజలు పదే ఎందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలా? కాంగ్రెస్ పార్టీ మాకు సర్పంచ్ ఎలక్షన్ లో 64% సీట్లు వచ్చినాయి. జూబ్లీ సెలక్షన్ మేమే గెలిచినాం. మీరు సెకండ్ వాళ్ళు లాస్ట్ ఏమైంది? పరిస్థితి ఏందో చూసినాం. మున్సిపల్ ఎలక్షన్ చూసినాం, సర్పంచ్ ఎలక్షన్ చూసినాం. రేపు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నమ్మి కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే కూడా తెలంగాణకి ఏదో మేలు జరుగుతుందని చెప్పి 8 మంది ఎంపీలు గెలిపితే గుంటూరు 0. నవోదయ స్కూల్ 33 ఇవాళ. ఇంత నవోదయ స్కూల్ మీరు ఐఐఎం లేదు, ఐఐటి లేదు. అదేవిధంగా కేంద్రం నుంచి ప్రత్యేక పుస్తకాలు లేవు, మా ఇరిగేషన్ జాతీయ హోదా లేదు, యోజనలు నెరవేరు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా మాట్లాడుతారు. ఏఎంసీ ఎప్పుడు మీరు ఇచ్చిరా? మా సమాఖ్య రాష్ట్రంలో బీబీ నగర్ సంబంధించి నిమ్స్ ఆనాడు ఉన్నదాన్ని ఎయిమ్స్ గా రూపాంతరం చెందింది. 10 ఏళ్ల తర్వాత వచ్చారు కదండి. ఏం దోచుకున్నారు మీరు దోచుకున్న మూసి ప్రక్షాళనకి అది కాదు, ఆ అపార్ట్మెంట్ కి బఫర్ జోన్ అడ్డొచ్చింది. మరి మిగతా ఎంపీలు రాజకీయ నాయకులు మీ టీమ్ లో ఉన్న ఎవరికి కూడా బఫర్ జోన్ అడ్డు రాలేదా? వాళ్ళైతే హైకోర్టు తెచ్చుకోవచ్చు. మరి మామూలు ప్రజలు ఏం పాపం చేశారండి? 10,000 మంది మామూలు ప్రజలు ఏం చేశారు చెప్పండి. సబర్మతి గుజరాత్ లో ఇక్కడ కూడా 10,000 కుటుంబాలు కాల్. అంటే మీరు కాల్ చేయించి మీరు మాత్రం గుజరాత్ మంచి చేసుకొని టెంపుల్ సీట్ కట్టుకోవచ్చు. మీకు మాత్రం 10,000 కుటుంబాలు కాల్ చేయించి 4 సీట్ కట్టుకోండి. మీకు వచ్చిన ఖమ్మంలో తీస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రజా ప్రభుత్వం కాబట్టి రోడ్డుగా ఇందిరా మీరు ఇచ్చిన జాగా ఇచ్చి మీరు ఎక్కడ ఇచ్చారు చెప్పండి? అంటే కూలగొట్టిన తర్వాత ఇస్తారు సార్. ఏదైనా హైదరాబాద్ ఎలక్షన్ జనాలు రామచంద్ర అన్నో అని అనుకున్న తర్వాత ముష్టేస్తారు. ఇల్లు పోతే హైదరాబాద్ ఎలక్షన్ అప్పుడు బండి సంజయ్ ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం, భాగ్యనగర్ పేరు మారుస్తున్నాడు. ఇల్లు పోతే ఇల్లు వేయలేదు, భాగ్యనగర్ పేరు మార్చలేదు, రోహింగ్యాలు ఏరేస్తా చెప్పిన భారతీయ ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది రోహింగ్యాలకి. మీరు ఒకసారి చెక్ చేస్తారు. డెవలప్మెంట్ ఇచ్చిన మీరు మా గురించి మాట్లాడుతుంది. ఇంకోటి ఢిల్లీలో
లేకపోతే ఆగండి, హోమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు మీ ఢిల్లీలో- పార్టీలో? ఢిల్లీలో మందిరం తొలగించి భారతీయ జనతా పార్టీ పార్కింగ్ పెట్టుకున్నారు. వీళ్ళు హిందువుల గురించి దేవుళ్ళ మీరు గురించి, మాట్లాడకండి ఏమో మందిరాల అర్థం కాని గురించి. మాట్లాడే- 9 గుళ్ళు ఓకే. మీరు ఏమో అసలే రోజు హిందువుల కొట్టి వాళ్ళు ధ్వంసం చేశారు. మీరు మీరు హిందువుల మాట్లాడకండి ఓట్లు అసలు. వేసుకుంటారు, హిందువుల డెవలప్మెంట్ కోరుకున్నారు మీకు మీరు. హక్కు లేదు. సరే, మేడం, హిందువుల మేడం. గురించి మాట్లాడే అర్హత సనాతన లేదు ధర్మం మీకు. రక్షించబడదంటే అది మీరు మేము కాదు. ఎలా గుళ్ళు ఈనాడు కూల్చా? రామ మందిర జడ్జిమెంట్ వచ్చింది, అది కాంగ్రెస్ గుళ్ళు పార్టీ తీసుకున్న కూల్చా? నిర్ణయాలు రామ మందిర జడ్జిమెంట్ అన్ని వీళ్ళకి నిర్ణయాలు వచ్చింది అన్ని జడ్జిమెంట్. చేశారంటారు, అన్ని ఎవరు చేశారు. చేసినారు? మన్మోహన్ సింగ్, అదే విధంగా ఎవరు పి. మీరు నరసింహరావు గారు సున్నా, చేసిన, మీరు రాజీవ్ చేసిన గాంధీ చేసిన సున్నా. చట్టాల పరంగా తెలంగాణ ఈ రోజు తెలంగాణ ప్రజలు మేడం మేడం ఒక క్వశ్చన్, చివరిగా ఒక క్వశ్చన్ కంక్లూడ్ చేద్దాం డిబేట్ ను. సో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సంబంధించి ఇంకెంత శాతం మీరు నెరవేర్చాల్సి మేము ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? 417 హామీలు ఇచ్చాం, 200 హామీలు ఇప్పటికి నెరవేర్చినాం. మేము అసెంబ్లీ వేదికగా మీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, మీరు ఏదో టీవీలో కూర్చొని ఉంటారు కాదు. మీకు బీజేపీ నేత మహేష్ రెడ్డి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజలంతా 3.5 కోట్ల మంది అందరిని ఎమ్మెల్యేలు ఎన్నుకొని అసెంబ్లీ వేదిక చర్చ చేయని చెప్పి అసెంబ్లీ పంపారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అప్పులేంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులేదు? కేసీఆర్ గారు అప్పులేంది? ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చిండో? జీడీపీ ఏంది? దేశంలో అప్పులు, నిరుద్యోగం అన్నింటిపై ప్రభుత్వం చేయండి, మేము పారిపోతలే. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సవాలు స్వీకరించి అసెంబ్లీ వేదిక చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నది మా ముఖ్యమంత్రి చెప్పిండు. చర్చ చేస్తాను, మేము పారిపోతలేం. కేంద్రం తెలంగాణకి ఏం చేసిందో ఏందో అప్పులు అన్నింటిపై చర్చ చేస్తాం, ఒకటి కాదు. మీరు బయట ఉండేదో కాంగ్రెస్ విషయం వీళ్ళు చెప్పి ముఖ్యమంత్రి సోషల్ కోటి మీడియా మాట వేదికగా మాట్లాడతాడు. మీ అకౌంట్ లో ఉండొచ్చు 9,000 కోట్ల రూపాయలు. మీ ఈ దేశంలో ముఖ్యమంత్రి ఏమీ ఆగండి, చేయలేడు. మొత్తము భారతీయ ఎంఏ జనతా పార్టీ పార్టీ నాయకులు వందే ఆగండి, మాత్రం పాడుతుండగా వెళ్ళిపోతుంది, ఆగండి, వీళ్ళేం చేయలేమని ఆగండి. ఇలా చెప్పేది నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ప్లీజ్ ఆపండి. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు, వాజ్పేయి గారు 6 సంవత్సరాలు, మొత్తం కలిసి 17 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అకౌంట్ లో 9,000 కోట్లు ఉన్నాయి. ఈ దేశానికి 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు భారతీయ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్లు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరు అవినీతి చేసినా తెలంగాణ సమాజానికి అర్థమైంది. అదాని అంబానీ మేలు చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ తప్ప ఈ దేశ ప్రజలకు ఏమి జరగలేదు. అప్పులు మాత్రమే మిగిలిన 1,45,000 రూపాయలు ప్రతి తలకాయ మీద భారం పెట్టి తప్ప నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అందుకే రేవంత్ రెడ్డి అనట్లేదు, రేవంత్ ఉత్తరే అంటున్నారు. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అంటున్నారు జనాలు. సరే 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 కంక్లూడ్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ముస్లింలు, ఇదాబు, మీరు కశ్మీర్, పుల్వామా, బాలాకోట్, కాంగ్రెస్ పాకిస్తాన్, పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల చేసే కోసం, ముస్లింలు కూడా చెప్తారు. ఓట్ల కోసం అందుకే రౌడీ భారతీయ రాజకీయాలు, జనతా చిల్లర పార్టీ రాజకీయాలు చేస్తుంది మేము మీ చేసిన వచ్చిన కాంగ్రెస్ తర్వాత పార్టీ. డాలర్ ఇంత అయింది, మేము వచ్చిన తర్వాత జీడీపీ ఎలక్షన్ నరేంద్ర మోడీ గుజరాత్ వీళ్ళు ఏది చేయలేదు. తెలంగాణ ఆనాడు సుందరం సున్నా డాలర్ చేశారు. పెరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ విభజన ప్రభుత్వం విపరీతంగా విమర్శ చేసి ఈ రోజు 92 రూపాయలు లేదు డాలర్. మనకు మన 60 రూపాయలు గ్యాస్ మీద సిలిండర్ మేము ఇచ్చారు, కమర్షియల్ గ్యాస్ మీద 160 రూపాయలు పెంచారు. గ్యాస్ ఏమన్నా ప్రాబ్లం అర్థం కూడా ఉందా? హౌస్ హోల్డ్స్ భారతీయ రాకుండా జనతా పార్టీ మీరు భారతీయ హౌస్ హోల్డ్ అది- తెప్పిస్తే సరే వీళ్ళు మేము గ్యాస్ పక్కా ని ఇందులో పక్కన మేము రోడ్లో సనాతనిస్టులు, ఈ దేశంలో సనాతన ఉజ్వల రక్షించబడిన యోజన మీరు మాతృ- పెడితే వీళ్ళు వీళ్ళే కోడి పక్కన రోడ్లో మాటలు అమ్ముకుంటారు, బ్లాక్ ఇవాళ మార్కెట్ ఇంత లో దమ్ముంటే అమ్ముకుంటారు, భారతీయ గ్యాస్ జనతా పార్టీ వీళ్ళు. దమ్ముంటే గ్యాస్ నాపోని చెప్పండి, ముస్లిం దేశం కదా. సో జలాల్లో ఆపుకుంటారు వీళ్ళు, ఓకే మేడం బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు కంక్లూడ్ గ్యాస్ చేద్దాం. వీళ్ళు. సో బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా లేదా చెప్పండి గ్యాస్ ని. సో ఇది బడ్జెట్ సంబంధించి బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలు. ఇది స్టేట్ బడ్జెట్ గురించి మాట్లాడుతుంటే సెంట్రల్ బడ్జెట్ వర్సెస్ స్టేట్ బడ్జెట్ గా డిబేట్ టర్న్ తీసుకున్నది. సో చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.